వైసీపీపై పర్చూరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఫైర్ అయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరులో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న రైతులకు సాగునీరు అందించడంలో వైసీపీ విఫలమైందన్నారు. అన్నదాతను విస్మరించిన జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారాయన. రాబోయే ఎన్నికల్లో పర్చూరులో తెలుగుదేశం పార్టీ విజయబావుట ఎగురవేయటం ఖాయమని సాంబశివరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను మూడవసారి గెలుపొంది ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామన్నంటున్న ఏలూరి సాంబశివరావుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు ఇటు బాపట్ల జిల్లా పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు. అయితే ప్రస్తుతం ఆయన గత కొద్ది రోజులుగా జనాల్లోకి వెళ్ళి వారితో మమేకవుతున్న పరిస్థితి ఉంది. అయితే జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు వెళ్ళి గ్రామాల్లో పర్యటన చేస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఏదైతే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని వేపుకు తింటూ పరిపాలన సాగించింది. దీని మూలంగా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారానికి వెళ్ళినప్పుడు తరలిస్తామన్నారు. వారి యొక్క అసహనాన్ని, వారి యొక్క అసంతృప్తిని మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మాకు మద్దతు తెలియజేస్తామన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు. ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పణంగా పెట్టి రకరకాల పన్నుల పేరుతో వేధించి ఒక అస్తవ్యస్త పరిపాలనకి శ్రీకారం చుట్టారు. అందువల్లే ఈరోజు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. సార్, ఇటు పచ్చూరు నియోజకవర్గం వ్యాప్తంగా చూసుకుంటే రోజు కొన్ని వందల కుటుంబాలు కానీ లేకపోతే 10 సంఖ్యల కుటుంబాలు కానీ టీడీపీలో చేరుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? యాక్చువల్గా 2019లో ఎన్నో బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ హామీలను ఏది నిలుపుకుపోగా కక్ష సాధింపు వైఖరితో ప్రతిపక్ష పార్టీలను భయపెట్టి లేకపోతే ఇంకొక రకంగా లొంగ తీసుకొని పైచే సాధించాలని ప్రయత్నం చేసింది. కానీ దీనికి ప్రజలు సహకరించారు, ప్రజలు అర్థం చేసుకున్నారు వీరి యొక్క మోసపూరిత విధానాన్ని. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా పనిచేసిన వ్యక్తులు కూడా ఈరోజు ఆ పార్టీ మీద ఉన్న కోపంతో, అసహనంతో బయటకు వచ్చేస్తామన్నారు. గతంలో 2014-19 కాలంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, 19-20-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగిన పురోగతి ప్రజలు బేరేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రకమైన పరిస్థితి వచ్చింది. సార్, అంటే మనం చూసుకుంటే మీరు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మీరు అధికారంలోకి వస్తే ఇక్కడ పచ్చూరు నియోజకవర్గం సంబంధించిన రైతులకి ఎలాంటి మంచి చేస్తారని చెప్తున్నారు? ఈ 5 సంవత్సరాలుగా నియోజకవర్గ స్థాయిలో ఉండే రైతాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఏ రైతుకు కూడా ఒక సబ్సిడీలో ఒక తైవాన్ స్ప్రేయర్ కానీ, లేకపోతే ఒక ట్రాక్టర్ కానీ, ఒక పవర్ టిల్లర్ కానీ, ఏదైనా ఒక ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానీ ఇచ్చిన పాపన పోలేదు. ఈవెన్ టార్పాలిన్ షీట్ కూడా ఇచ్చిన పాపన పోలేదు. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవడం కానీ, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. ఈ 5 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ వాటర్ రిలీజ్కి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయడం కానీ చేయలేదు. అలాగే కొమ్మూరు కాలువ కింద కూడా ఆయకట్టు రైతాంగానికి కనీసం వాటర్ ఏ టైంలో వస్తుంది, ఏ టైం దాకా ఉండదనే పరిస్థితి తెలియజేసిన పరిస్థితి లేదు. ఈవెన్ ఎండాకాలంలో చాలా గ్రామాల్లో కరువు తీవ్రంగా తాండవిస్తూ ఉంది. ఈ సంవత్సరం తాగడానికి లేకపోతే నార్మల్గా వాడుకునే వాటర్ కూడా గ్రామాల్లో చెరువుల్లో లేకపోవడం, పశువులకు కానీ లేకపోతే గొర్రెలకు కూడా కుంటల్లో నీళ్ళు లేకపోవడం, తీవ్రమైన నీటి ఎద్దడికి ఈ ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఈ రకంగా రైతాంగ ప్రయోజనాలన్నీ కూడా పక్కన పెట్టి ఏమాత్రం అశ్రద్ధ లేకుండా కేవలం కళ్ళబెల్లి మాటలు కబుర్లు చెప్పుకుంటే కాలం వెళ్ళబుస్తూ 5 సంవత్సరాలు ఒక మంచి సమయాన్ని వృధా చేశారు. కాబట్టి రైతాంగం అంతా కూడా ఈరోజు ప్రజాకూటమికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మొన్న రాత్రి ఎవరైతే వైసీపీ అధినేత సీఎం జగన్ కాన్వాయ్లో ప్రచారం చేస్తున్న టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. అది జగన్కి దెబ్బతిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా టీడీపీ కానీ కూటమి అభ్యర్థులు కానీ చేయించారు, చంద్రబాబు నాయుడు దీన్ని వెనుకున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్. అంతకుముందు కోడికత్తి డ్రామా ఆడి ప్రజల దగ్గర సానుభూతి పొందారు. ఇప్పుడు గులకరాయి డ్రామాతో ఇంకొకసారి ప్రజల దగ్గర నవ్వులు పాలయ్యారు, అబాస్ పాలయ్యారు. ఏదైనా ఇట్లాంటి ట్రిక్లు ఒకసారి పనిచేస్తే కానీ రెండోసారి ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇలాగా డ్రామాలకి లేకపోతే ఇలాగా వీటన్నిటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఓడిపోతున్నామని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి చెత్త డ్రామాలకి తెరలేపింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 మేము సాధిస్తామని వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఏం చేశారని సాధిస్తారు? గుండ్లకమ్మ ప్రాజెక్టుకి 3 గేట్లు పెట్టలేకపోయారు. వెలుగొండ ప్రాజెక్టుని ఎక్కడిదక్కడే పడేశారు.
నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాజెక్టుకి గోదావరి నీళ్ళు తీసుకొచ్చే పథకాన్ని చిదిమేశారు. పేపర్ మిల్లు పోయింది. పోర్టు అనుకున్న స్థాయిలో పురోగతి లేదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. ఒక రైతుని వీళ్ళు పలకరించిన పాపన పోలేదు. 5 సంవత్సరాలు వీళ్ళు అన్ని రకాలుగా జిల్లాని వెనుకబాటుకు గురి చేసి జిల్లా ప్రయోజనాలు గాలికి వదిలేసి కేవలం ఇసుక, రేషన్ బియ్యం, గ్రావెలు ఈ అమ్ముకుంటూ కాలయాపన చేశారు. ఇంకా పేద ప్రజల్ని పీడించి ఇళ్ల పట్టాల రూపంలో విపరీతమైన డబ్బులు స్కామ్ చేశారు. ఇట్లాంటి వాళ్ళకి ప్రజలు ఓటేస్తారని నేను అనుకోవట్లేదు. 100కి 100% 12కి 12 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఇది ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు చెప్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అధికారంలో వచ్చిన తర్వాత ఇటు ఎవరైతే వాటర్ ల్యాక్ కానీ లేదా ఇతర అవసరాలకి రైతుల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎరువులు కానీ ఇతర టార్పాలిన్ పట్ల కానీ ఇవన్నీ ఏవి ఇవ్వలేకపోయినా వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం మళ్ళీ మంచి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ప్రజల్ని మోసపిచ్చి అధికారంలో రావడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది జరగదని కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వస్తుందని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు చెప్తున్నారు. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, పచ్చూరు.